స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. వికలాంగుల ఉచిత ప్రయాణం వెంటనే కల్పించాలి. ఆర్టీసీల వికలాంగుల ఉచిత ప్రయాణం వెంటనే. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ లో మేము పంజాబీ డ్రెస్లు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. మా నిరసనను చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా రవాణా శాఖ మంత్రి ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే మీరు మహిళలకు ఉచిత రవాణా ఇచ్చిన తర్వాత కనీసం సీట్లు కూడా దొరక్క మేము నరకయాత్ర అనుభవిస్తున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ ఇవాళ ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఉచితం ఇచ్చి మా పట్ల వివక్ష ప్రదర్శించడం అనేది మంచిది కాదు. కాబట్టి ఆర్టీసీలో అంగవైకల్యంతో బాధపడుతూ దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా పింఛన్లు కూడా గెలిచిన నెలలోనే 6,000 రూపాయలు చేస్తున్నారు. అదేవిధంగా మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మా సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తున్నారు. మా పట్ల ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే పక్కన అప్పులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇచ్చింది. మీరు ఉచిత ప్రయాణం కల్పిస్తారని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా నేటి వరకు కూడా అమలు చేయకపోవడంతోనే మా యొక్క ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు తెలియజేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా దూరదృష్టితో ఆలోచించి రేపు అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మా అందరికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్ర పిసిసి అధ్యక్షుని హోదాలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29వ అంశంలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయినా కానీ నేటి వరకు కూడా మా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి తీర్పు నిరసనగా ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగిలో పంజాబీ డ్రెస్సులు వేసుకొని మహిళల వేషధారణలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క ఉచిత రవాణా సౌకర్యమే కాకుండా అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు 6,000 రూపాయలు చేస్తాం, అదే నెల నుంచి కూడా అందరికి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తానన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిండు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తానన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ల పరిపాలనలో మా వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల అడుగడుగున వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో సీఎం కప్ అని చెప్పేసి హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబౌలిలో నిర్వహించినటువంటి వికలాంగుల క్రీడల్లో కూడా మా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఫోటో లేకుండా వికలాంగుల సమాజాన్ని కించపరిచేటటువంటి ప్రయత్నం చేసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ తో అభివృద్ధిలో పోటీ పడతామని చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తే మరి అభివృద్ధిలో పోటీ పడతామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ అక్కడ ఫ్రీ బస్సు వికలాంగులకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అక్కడ తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న మా వికలాంగుల సోదరులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 16 రూపాయలు పింఛన్ మాత్రమే ఇస్తూ మా పొట్టగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ చాలని పింఛన్లతోని నరకయాత్ర అనుభవిస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్న మా వికలాంగుల సమాజానికి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వెంటనే ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. ఈ ఉచిత రవాణా అంశం మీద గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే మీ వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం ఇవ్వటం సాధ్యమయ్యే అంశం కాదని చెప్పేసి అనేక సార్లు మా వికలాంగుల సమాజాన్ని కించపరిచే ప్రయత్నం చేసాడు. అదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా పొన్నవన్న పాల్గొన్నాడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో మా పొన్నవన్న ఉన్నాడని చెప్పేసి ఆయన విజయం కోసం కూడా వికలాంగుల సమాజం ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు రవాణా శాఖ మంత్రి ఉండి
మా వికలాంగులకు ఉచిత రవాణా కల్పించలేనటువంటి ఒక దౌర్భాగ్య రాష్ట్ర మంత్రిగా మీరున్నారు. తక్షణమే పొన్నం ప్రభాకర్ గారు ఆయన రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసి వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులకు ఆర్టీసీలో 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముచ్చెమటలు పట్టించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగానే వేలాది మంది వికలాంగులతోనే త్వరలోనే వికలాంగుల ఆవేదన దీక్షను కూడా నిర్వహించబోతున్నాం. ఎందుకు ఆవేదన దీక్ష నిర్వహించబోతున్నాం అంటే ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో అందరికంటే కూడా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచి ఏనాడు మా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనలేదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా వికలాంగుల దినోత్సవానికి జిల్లాకు 70,000 వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 50,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అంటే వికలాంగుల సమాజాన్ని అడుగడుగున అణచివేయటమే రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ అని తీసుకొచ్చిండు. ఆ ఎంఎస్ఎంఈ పాలసీలో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిశ్రమల రంగంలో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉన్న రిజర్వేషన్ కూడా ఎత్తేసి మా పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మరి మార్గంలో మేము నిరసనలు జరిపినా కానీ మా మీద అక్రమ కేసులు పెట్టి అక్రమంగా మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోము. అతి త్వరలోనే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా వేలాది మంది వికలాంగులతోని ఆవేదన దీక్ష నిర్వహిస్తాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పరిగిలో పంజాబ్ డ్రెస్లు వేసుకొని పరిగి బస్ స్టేషన్ లో పంజాబ్ డ్రెస్లు వేసుకొని